ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. అదే ఈ వాట్సాప్లో ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్లు వస్తున్నాయి. సార్ డాక్టర్ గారు, ఈ బర్డ్స్ నుంచి చికెన్ తింటే, ఈ కోడి మాంసం తింటే ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది, ఎగ్స్ తింటే ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది అన్నారు. అది ఎంతవరకు నిజం? దాన్ని ప్రివెంట్ చేయడానికి హోమియోపతిలో ఏదైనా మందులు ఉన్నాయా అని చెప్పి ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్ వస్తుందండి. ఈ బర్డ్స్, దీన్నే HPAI ఇన్ఫెక్షన్ అంటున్నాం, హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఈ బర్డ్స్ వల్ల మీకు ఈ చికెన్ అనే కాదు, మీకు కోల్డ్ అనే కాదు, ఏ బర్డ్ అయినా కూడా ఈ సీజన్లో జనరల్గా ఈ వింటర్ సీజను క్రాస్ అయ్యే ముందు, ఈ సమ్మర్లోకి వెళ్ళే ముందు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మీకు చూడండి, మీకు ఇన్ఫెక్షన్ అనేది ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా, సీజనల్ ఫీవర్స్ అయినా ఆ సీజన్ స్టార్టింగ్లోనో లేదంటే ఆ సీజను క్రాస్ అయ్యేటప్పుడు, ఆ సీజన్ వెళ్ళిపోయేటప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే మీకు మీ బాడీ, మన ఈ హ్యూమన్ బాడీ అనే కాదు, ఏ లివింగ్ బాడీ అయినా మీకు ఒక వాతావరణాన్ని వదిలి ఇంకో వాతావరణానికి అలవాటు పడడానికి, ఒక సీజన్ వదిలి చలికాలాన్ని వదిలి వేసవికాలానికి అలవాటు పడేటప్పుడు మీకు ఆ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయండి. ఆ టైంలో మీకు అలవాటు పడే క్రమంలో దాని యొక్క రెసిస్టెన్స్లో మార్పు వస్తుంది, హెచ్చుతగ్గులు డెవలప్ అవుతాయి. దానివల్ల లో రెసిస్టెన్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరికైనా. ఆ టైంలో ఈ వైరస్ అనేది స్పెసిఫిక్గా ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇలా ఈ ఏవియన్ వైరస్ ఇన్ఫెక్షన్ విషయానికి వస్తే మనకు ఈ వీటిలో ఎక్కువగా ఈ H5N1, తర్వాత H5N6, ఇలా ఈ వెరైటీ ఆఫ్ వైరస్ మీకు ఫ్రీక్వెంట్గా ఈ బర్డ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బర్డ్స్తో మనం కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు, ఈ పక్షులను మనం పట్టుకున్నప్పుడు, మనం చూస్తూ ఉంటాం, కొన్ని అపార్ట్మెంట్స్లో కూడా ఈ పావురాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కొన్ని అలా ఇళ్ళ దగ్గర కోళ్ళ ఫామ్స్ ఉన్నా, లేదంటే ఆ కోడి మాంసాన్ని తిన్నప్పటికీ కూడా వాటి నుంచి ఆ వైరస్ అనేది మన శరీరంలోనికి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుందండి. మీకు ఈ సిమ్టమ్స్ విషయానికి వచ్చేసరికి మీకు సివియర్ సిమ్టమ్స్ అనమాట. ఇది హైలీ పాథోజెనిక్. ఈ వెరైటీ ఆఫ్ వైరస్ N1H5 వైరస్ అనేది హైలీ పాథోజెనిక్ సిమ్టమ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా సివియర్ సిమ్టమ్స్ అంటే మీకు న్యూమోనియా డెవలప్ చేయొచ్చు, లేదంటే ఈ బ్రెయిన్ మీకు ఎన్సెఫలైటిస్ డెవలప్ చేయొచ్చు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ చేయొచ్చు అండి. అట్లాగే గట్ ఇన్ఫెక్షన్ కూడా, మీకు ఈ ఇంటెస్టైన్స్లో కూడా మీకు తీవ్రమైనటువంటి ఈ డయేరియా డెవలప్ చేయొచ్చు. అది ప్రాణాంతకంగా మారేటటువంటి ఆ హైలీ పాథోజెనిక్ సిమ్టమ్స్ని డెవలప్ చేస్తుందండి. ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఫీవర్ అనేది డెవలప్ అవుతుంది. 2 to 8 days ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినటువంటి 2 నుంచి 8 రోజుల్లో మీకు ఫీవర్ అనేది డెవలప్ అవుతుంది. తీవ్రమైనటువంటి ఈ తలనొప్పి, తీవ్రంగా ఉండేటటువంటి ఈ బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ డెవలప్ అవుతాయి. గొంతు నొప్పి డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఇంకా ఇది తీవ్రమైపోతే రెసిస్టెన్స్ ఎవరిలో అయితే బాగా తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో మీకు ఆ బ్రెయిన్ సిమ్టమ్స్, లేదంటే ఈ గట్ సిమ్టమ్స్, మీకు ఇంటెస్టైనల్ సిమ్టమ్స్, లేదంటే లంగ్ డిజార్డర్స్ని ఇది క్రియేట్ చేసి ప్రాణాంతకంగా మారేటటువంటి అవకాశం ఉంటుందండి. మరి హోమియోపతి విషయానికి వస్తే దీన్ని ప్రివెంట్ చేయవచ్చా లేదా అంటే, అకార్డింగ్ టు ది సిమ్టమ్స్ మనం మెడిసిన్ వాడాలండి. ఆ తర్వాత లాస్ట్లో కామన్గా ఏ మెడిసిన్ వాడచ్చు అనేది చెప్పుకుందాం. అకార్డింగ్ టు సిమ్టమ్స్, మీకు తలనొప్పి అనేది తీవ్రంగా ఉందనుకోండి, విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటే మీరు బెల్లడోనా 200 తీసుకొని ఒక 2 pills ఇస్తే ఆ తలనొప్పితో పాటు ఆ ఫీవర్ కూడా రాకుండా ఫర్దర్గా సిమ్టమ్స్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే తీవ్రమైనటువంటి ఈ థ్రోట్ పెయిన్ తీవ్రంగా ఉంటే మీరు మెర్క్యూరియస్ సాల్యుబులిస్ 200 పొటెన్సీలో ఒక 1 pill కానీ 2 pills కానీ ఇస్తే చాలండి, మీకు ఆ సిమ్టమ్స్ అనేది అరెస్ట్ అవుతాయి. అలాగే కాళ్ళ నొప్పులు, విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఉంటాయి, విపరీతమైనట్టు కాళ్ళు లాగేస్తున్నాయి, మజిల్స్ నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మనం రోస్టాక్స్ వాడాలి. అలా కొంతమందిలో ఈ బోన్ పెయిన్స్ ఉంటాయి, తీవ్రమైనటువంటి ఈ బోన్ పెయిన్స్, అలాంటి వాళ్ళలో యుపటోరియము పెర్ఫ్ 2 pills వేయాలండి. అలాగే మీకు కళ్ళు మంటలు ఉంటే మీకు బెలడోనా వేయాలి. అలా కళ్ళు మంటలు లేకుండా తీవ్రంగా హెడేక్ ఉండి దాహం అనేది అసలేం లేకుండా ఉంటే మనం జెల్సీమేము 200 ఒక 2 pills ఇవ్వాలండి. తర్వాత కొంతమందిలో ఈ జలుబు చేసి విపరీతంగా ముక్కు కారిపోతూ ఉంటుందండి, జలుబు విపరీతంగా కారిపోతూ ఉంటుంది వాటర్ లాగా. అలాంటి వాళ్ళలో మనం ఆర్సెనిక్ మాల్బం 200 ఒక 2 pills ఇవ్వాలండి. కామన్గా దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, ఈ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవ్వకముందే, ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని సిమ్టమ్స్ డెవలప్ అయితే ఏ మెడిసిన్ ఇవ్వాలి అనే దాని మీద మనం చెప్పుకున్నాం. అయితే అసలు సిమ్టమ్స్ డెవలప్ అవ్వకముందే మన హోమియోపతిలో ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు అంటే, మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు బెల్లడోనా, మీరు అసలు సిమ్టమ్స్ ఏం డెవలప్ అవ్వకముందే దీన్ని ప్రివెంట్ చేయాలంటే మీరు బెల్లడోనా 200 పవర్ తీసుకొని
ఒక 2 పిల్స్ రోజు ఉదయం పూట ఒక 2 పిల్స్ అలా 3 రోజులు ఇవ్వండి. 3 రోజులు ఇచ్చి ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఆర్సెనికం ఆల్బమ్ 200 ఒక 2 పిల్స్ ఇవ్వండి. 5 ఇయర్స్ లోపు అయితే మీకు 1 పిల్ ఇవ్వండి. చాలామంది డౌట్ వస్తుంది, 30 సైజా, 40 సైజా, 50 సైజా అని. మీకు ఆ 30 సైజు ఉన్నా 40 సైజు ఉన్నా 5 ఇయర్స్ లోపు ఉంటే 1 పిల్ ఇవ్వండి. 5 ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళకు ఒక 2 పిల్స్ తీసుకోండి. బెలడోనా డైలీ రోజు ఉదయం పూట 2 మాత్రలు తీసుకుని 3 రోజులు తీసుకుని ఆపేసి 1 వీక్ తర్వాత ఆర్సెనికం ఆల్బమ్ 200 ఒక 2 పిల్స్ ఇస్తే మీకు 100% కూడా ఈ వైరస్ బారిన పడకుండా ప్రివెన్షన్ అనేది లభించేటటువంటి అవకాశం ఉంటుందండి. మరి ఇది ఈరోజు ఏవియన్ వైరస్ నుంచి, ఈ బర్డ్ ఫ్లూ నుంచి ఏ విధంగా ప్రివెన్షన్ని పొందొచ్చు అనే దాని మీద ఈ చిన్న వీడియో సెషన్లో కొంత అవగాహన కల్పించుకున్నామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తి అనిపిస్తే, ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.